హలో గైస్ అందరికీ వెల్కమ్ టు డబల్ ధమాకా. అంటే డబల్ ధమాకా అంటే ఏం లేదు, నేనైతే చాలా చాలా రోజులు రీసెర్చ్ చేసి మరి మైన్ క్రాఫ్ట్ జావా ఎడిషన్ మొబైల్లో అయితే ట్రై చేస్తున్నా. అండ్ దాంతోపాటు కాబుల్ మోడ్ మై ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మోడ్ గైస్ అది. సో ఇంకా జావా ఎడిషన్ ఎతికే దాంట్లో మళ్ళా కాబుల్ మోడ్ డౌన్లోడ్ చేయడానికి నా తంటలు పడ్డా. సో ఇదే అంటే ఇది ఎలా ఆడాలో మీకు తెలుసు, నాకు అందరికి తెలిసే ఉంటుంది ఎలా ఆడాలో. కాకపోతే ఆడాలంటే మంచి ఫోన్ ఉండాలి. సో నాకైతే కొత్త ఫోన్ వచ్చాక ట్రై చేద్దామని వెయిట్ చేసా, వచ్చేసింది, చేసేసా. సో ఇంకా లేట్ చేయకుండా గేమ్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కాబుల్ మోన్ ఫ్యాన్స్కో లేదా మొబైల్లో జావా ఆడాలనుకునే వాళ్ళకి షేర్ చేయండి, చూసి కనీసం సంతృప్తి పడతారు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే, మౌస్ అయితే ఆన్ చేసుకున్నాం, సింగిల్ ప్లేయర్. అండ్ ఆల్రెడీ నేను ఆడాను గేస్, ఇవి రెండు వేరే వర్షన్. మళ్ళీ వర్షన్ చేంజ్ చేసి కొత్తది కాబుల్ మోన్ అని ట్రై చేసిన. ఇప్పుడు ఇది అంటే నేను ఇంక దీన్ని ఆడలేదు, జస్ట్ క్రియేట్ చేసి పెట్టినా. సో ఇంకా వెళ్ళిపోదాం లోపలికి. ఒక 4 మోడ్స్ అయితే వేసిన గేస్, 4 మోడ్స్ వేసిన. కొంచెం సెట్టింగ్స్ అయితే కొంచెం అంటే చాలా సెట్టింగ్స్ ఉన్నాయి గేస్, వాటికి బటన్స్ ఏమో లేవు. అవి ఎలా చేయాలో నాకైతే తెలియదు. సో ఉన్న వాటితోని ఏదో ఒక విధంగా ఏదో ఒకటి ట్రై చేద్దాం. చూడొచ్చు అసలు రియల్ నిజంగా జావా ఎడిషన్లో ఆడుతున్న ఫీలింగ్ వస్తుంది గేస్. అలా నేను ఆడాను. ఓకే, ఇది 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 తొందర రారా. అలాగే అండ్ గేస్ ఆర్ఎల్ క్రాఫ్ట్ కూడా వస్తుంది, కొంచెం వెయిట్ చేయాలి దానికోసం. ఎందుకంటే అది మనకి అర్థం కావట్లేదు గేస్. అంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ మార్క్స్ ఉన్నాయి కదా, కొంచెం పిచ్చిలేస్తుంది నాకెందుకో. ఎలాగో ఇది జావా ఎడిషన్ వచ్చింది కదా, ఇందులోనే ఆర్ఎల్ క్రాఫ్ట్ ఆడదాం అనిపిస్తుంది. అది ఇంకా రియలిస్టిక్ ఉంటుంది కదా, అందుకే ఇందులో ట్రై చేద్దాం అనిపిస్తుంది. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. ఓకే, ఓకే, మౌస్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. యా, కొంచెం లాగ్ స్టార్టింగ్ కదా, అంటే గేమ్లోకి వచ్చే వరకు అంతే ఉంటుంది. యా, ఆల్రెడీ ఇక్కడ చూసారు కదా మీరు, క్యాటర్పీ వీడ్లీ. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి గీస్, అంటే కొంచెం వేడిగా ఉంది. అండ్ మనం ట్యాబా ఇది ఓపెన్ అవుతుంది. చూడరా నువ్వు, షటౌట్. ఓకే, ఇదైతే కొంచెం ఓల్డ్ వర్షన్ గైస్, 1.20.1. ఇదేంటి ఇది, బెల్ స్ప్రోట్ జంగల్ నుంచి క్యాటర్పీ. ఇది క్యాటర్పీ. యా, కొన్ని పేర్లు తెలుసు. అండ్ మనకు స్టార్టర్ పోకెమాన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అది ఉంటుంది గైస్. ఇలాంటి జనరేషన్లో ఇప్పుడు మనకే వస్తాయి. అండ్ షేడర్ లేదు గైస్, ఎక్కించిన కానీ వర్కౌట్ అవ్వట్లేదు. ఒకసారి ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఇందులో షేడర్ ఎక్కించాను కదరా, ఎక్కివ్వలేదా? అండ్ ఆల్సో ఆప్షన్స్ ఇలా చూద్దాం, ఇందులో కూడా లేదు షేడర్. అండ్ ఆల్సో ఒకసారి కంట్రోల్స్, కీబైండ్స్ కిందికి. ఇది ఒక్కటే ప్రాబ్లం చేసి ఇందులో, ఇది మళ్ళీ కిందికి రావట్లేదు రే. మల్టీప్లేయర్ ఎందుకు రా మనకి, రీసెట్ కాబట్టి రీసెట్ అద్దా. వేరే కిందికి వెళ్ళరా, ఇది కదలట్లేదు గేస్. ఇది కాబుల్ మోన్ హైడ్ పార్ట్ ఓపెన్ సమ్మరీ. ఇది మనం టచ్ పెట్టేద్దాం. ఓకే, డన్. ఇప్పుడు టచ్ చేస్తే
యాహ్! మనకి ఎప్పుడైనా ఫస్ట్ అయితే బెటర్ గైస్. ఇది తీసుకుందాం చార్జర్. కానీ మనది వాటర్ టైప్ అంటే మనం వాటర్ గదా! ఇది వద్దులెండి. నేను దీని పేరేంటిది గైస్? స్క్విర్టైల్ అబ్బో! ఇది బావుంటది గైస్. కానీ వద్దు. పెం పెంపులప్ ఉన్నావా? ఉన్నావా బాయావా అంటాను. హ్మ్. ఫ్రాకీ. సో, మనం వద్దులెండి. మనం వాటర్ కాబట్టి మనం ఫైర్ తీసుకుందాం గైస్. ఆహ్, నాకిదే తీసుకోవాలని ఉంది గైస్. అందుకే తీసుకుందాం అనుకుంటున్నా. అలాగా మన థీమ్ వాటర్ మనకి అపోజిట్‌గా ఫైర్ ఉండాలి. యో! ఇప్పుడు దీన్ని ట్యాగ్ కొడితే బయట. చేంజ్ చేసిన ఆల్రెడీ. చూడండి గైస్ మీరే. చారిజెడ్ చూడండి. చూడండి. యానిమేషన్ చూడండి. దీని ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఈ ఫోటో మీద క్లిక్ చేస్తే ప్రే మీద ఒకటి వచ్చింది. వీటి స్టాట్స్‌ని ఇవన్నీ చూసుకోవచ్చు. ఏమన్నా పవర్స్ ఏం లేవు. ఓకే. కమ్ బ్యాక్. కమ్ బ్యాక్ మ్యాన్. చెట్టు కొట్టేద్దాం ఫాస్ట్‌గా. అరెరెరే! లాంగ్ ప్రెస్ చేస్తే ఇదే వస్తుంది గైస్. ఒక్క నిమిషం సెట్టింగ్‌లో మళ్ళీ ఆఫ్ చేసేద్దాం. మన ఇష్టం గైస్ ఇది. అంటే కీబోర్డ్ వాడుకోవచ్చు. లేదంటే తీసేయొచ్చు. కీ మౌస్‌తోని కూడా వాడుకోవచ్చు. తీసేయి. ట్యాబ్ కొడితే బయటికెళ్తది. రైట్ ఎన్‌లార్జ్ మినీ అవసరం లేదు ఇది. అవసరం లేదు. లేదంటే మినీ మ్యాప్ ఓపెన్ కావాలంటే వద్దులేండి. వద్దు. మినీ మ్యాప్ ఓపెన్ కావాలంటే వద్దులేండి. మామూలుగానే అది పెట్టేద్దాం. మినీ మ్యాప్ సెట్టింగ్స్ అంటే వైయా చూడండి గైస్. ఇది ఇన్ని ఇచ్చిండు. మనకేమో కొన్ని బటన్స్ ఇచ్చిండు. ఎట్లా ఎట్లా చెప్పండి మీరే. ఓకే. చెట్టు కొట్టేద్దాం. సిరీస్ అడ్వాన్స్మెంట్స్ చూడండి. కింద గెట్టింగ్ కూడా రాలే. ఆల్రెడీ తీసుకున్నాను. లేదు గైస్. తీసుకోలేదు నేను. ఈ చెట్టు మాత్రం మనకి ఎప్పుడు ఇలాంటివే వస్తాయి. ఇలాంటి రేర్‌గా అంటే వింతగా వస్తాయి. రేర్ కాదు. లెఫ్ట్ సైడ్‌లో మ్యాప్‌లో కొంచెం అక్కడక్కడ బ్రౌన్ కలర్ చిన్న డాట్స్‌లా కనపడతాయి. అవి మన ఆప్రికాన్స్ అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. వాటి నుంచి మనం పోకీబాల్స్ క్రాఫ్ట్ చేసుకోవచ్చు. కొంచెం చాలా టైప్స్ ఉంటాయి కలర్స్ అయితే. కొన్ని మిక్స్ చేసి పెద్ద బాల్స్ చేయొచ్చు. సెపరేట్ వేసుకోవచ్చు. చాలా ఉంటాయి గైస్. ఇదేదో పోకీమాన్ ఇది ఎగిరే పోకీమాన్. టైలో. ఇది ముళ్ళపంది. జిగ్రో. దీంతో బ్యాటిల్ ఇద్దాం. తక్కువ లెవెల్ ఏది ఆగరా. దిస్ ఈస్ 5 లెవెల్. ప్లస్ ట్యాబ్. ఒక్క నిమిషం. అరే పెద్ద సమస్య వచ్చి పడింది. అరే అయ్యయ్యో! ఏం చేద్దాం గైస్? అరే జర్ర 1 మినిట్. ఇప్పుడు ఏం చేయాలి? ఏయ్ అరే ఫైట్ ఎట్లా కొట్టాలిరా దాన్ని? ఎలా గైస్ ఇలా అయితే ఎలా అసలు? ఒక్క నిమిషం పైన ఇందులో కస్టమైజ్ కంట్రోల్స్.
వీటి సైజు మనం తగ్గించవచ్చు. ఇందులో ఇది ఇంత ఉంది. వన్ 120 చాలు. అన్నీ అంతే గైస్. ఓడి అమ్మ, ఇంతసేపు పట్టింది గైస్. అరే డన్ కొట్టిన కదరా. సేవ్ అండ్ ఎగ్జిట్. ఎస్. ఇప్పుడు ఏడుకెళ్ళి వేసేయి. ఒకటే దెబ్బ సచ్చుకోవాలి. అరే నైట్ ఏందిరా. లాస్ట్. అంటే దగ్గర నుండి ఫైట్ ఎలా చేస్తారా అసలు? స్క్రాచ్ చేసి తిప్ప. అది ఇంకొకటి వచ్చింది. వద్దులే అమ్మ, కొంచెం సెట్టింగ్స్ కంట్రోల్ చేసుకోవాలి. దీన్ని ఇదేదో ఊళ్ళప్ప. ఊలు నైట్ టైం లైట్ వస్తుంది కదా. మనోడేనా? ఇది ఎక్కడిదిరా అనుకున్నా. ఇది లెవెల్ 8 ఉంది. దీంతోనే ఒకసారి సారీ ట్యాబ్ ఊలు వస్తుంది కావచ్చు. వేసి మళ్ళీ వేసి నువ్వు వీళ్ళు కూడా జాంబీస్ వస్తారు గేస్. మన బ్యాడ్ లక్. ఎస్. సారీ కొంచెం కంట్రోల్స్ కొంచెం తప్పుతుంది. एक निमिष. अगेन మళ్ళా స్టార్ట్. అయ్యే సారీ. అరే అంత దూరం ఉంటే ఎట్లా రాను. లెవెల్ 9 రా. మనోడు లెవెల్ అప్ అయ్యింది కదా గైస్. వండుతున్నట్టుంది పాపం. అరే యార్. స్మోక్ స్క్రీమ్ పక్కన షీప్ ఉంది కానీ అది ఏం పర్లేదు. జాంబీస్ రాకపోతే మంచిది. ఓకే థ్యాంక్ యూ. సారీ కొంచెం కంట్రోల్స్. I expected this. Guys. నేను అనుకున్నా ఇది అత్త అనుకున్నా నేను. అరే ఇందులో కూడా తర్రారా మీరు. నేను డిఫికల్టీ ఈజీ పెట్టాల్సింది. అయిపోయింది ఇంకేముందలే. ఏం లేదు గేస్ ఇంకా. అరే కదలరా. అంతే మనం పనాకి అయినో సావండ్రా. రద్దు పోరై. ఇక్కడనేనా?
గుహలోకెళ్ళి దాక్కుంటా నేను. పోరా లోపలికి. అరే ఈడ ఆప్షన్స్. గేమ్ మోడ్ ఈజీ. ఇప్పుడు ఎవడొస్తాడో చూస్తారా. గేమ్ మోడ్ ఈజీ పెట్టినాక ఎందుకు అత్తులు గేచుడు. ఓహో పీస్ఫుల్ పెట్టాలి నేను. మీరు నన్ను ఏం చేయలేరు. యాస్ అసలే కాబుల్మన్ అంటేనే ఇలా ఉండాలి. రాత్రిపూట కూడా మనం ధైర్యంగా ఉండొచ్చు. అరే నువ్వు కొంచెం బయటికి రా, నాకు ధైర్యంగా ఉంటుంది. మనోడి లెవెల్ చూసారా 13 అంట. చికెన్. ఎక్కడ చచ్చిపోయినా వేసి నేను. అరే అక్కడేటో ఇక్కడ వచ్చిన. కొంచెం కంట్రోల్స్ తప్పుతుంది గీస్. అరే వెళ్ళాం. యా కొంచెం పైనకెక్కి ఇక్కడ మేకగాడు ఉన్నాడు. మేమే అంటది. వచ్చింది ఇప్పుడు పట్టుగా. You come here, you go here, you come here, sorry, and you go there, and back them, put it here, put here, gur. Next, put gur. Sorry. Hey, you come here. అబ్బా వచ్చేసిందండి. పాడుకుందాం ఇంకా. పాడుకోరా. స్వీట్ డ్రీమ్స్. వావ్ ఆసమ్ గైస్. ఏదో నేర్చుకుందంట మూవ్స్. మనది ఏదో మూవ్స్ నేర్చుకుంది. మనం వెళ్దాం అంటే మూవ్స్ చేంజ్ చేద్దాం. కానీ మన క్యాప్రికాన్స్ కనబడలేదు గైస్. ఉంటేనా నేనేదో భయపడే. అంటే మనం గేమ్ లోపలికి వచ్చాక చేంజ్ చేసి మోడ్ ఎక్కించాం కాబట్టి కొంచెం లోడ్ అవర్ సాంగ్స్కి వెళ్తాం. ఇది ఏంది నైస్. అదేదో ఫ్లవర్ వర్సెస్ జాంబీస్ ఉంటుంది. జాలెట్ సూపర్ పోకీమాన్ గేస్. ఇది ఎలక్ట్రిక్ టైప్. ఏడబోతున్నావు. ఇది ఉండేది పిచ్చికంత కానీ ఆ అటాక్ మాత్రం మామూలుగా చేయదు. ఇక్కడనే ఉంది. యా జాల్టిక్ లెవెల్ ఎంత? మావన్ మీదకి వెళ్తావు. ఆగ్రా నీకు ఇందిరా. ఆ మ్యాప్లో చూసి లగేజ్ ఎలక్ట్రిక్ టైప్కి ఎల్లో కలర్, వేరే ఫైర్ టైప్కి రెడ్ కలర్ లాగా చూపిస్తుంది. ఓకే నాకెందుకో భయంగా ఉంది గేస్. చూసుకోవాలి. చూజుబి సార్ విజయం మనదే. ఏమిచ్చింది ఇది? నాకు అవసరం ఆరా. ఇటేదో రెడ్ చూపిస్తున్నాయి పోకెమాన్స్. ఏంట్రా అది? ఇటు సైడ్ వెళ్దాం గేస్. మనం కొంచెం ప్లేన్గా ఉంది అంటే ప్లేన్స్ మనకి మంచిది. నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా నేను షేడర్ ఎక్కడానికి ట్రై చేస్తా గేస్.
అంతే ఇది చాలా కష్టపడతా. ఇది కూడా చూడండి ఎంత లాగే లేదు అసలు. ఆ, ఓ ఏయ్ ఏయ్ రే 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 ఆగ్రా తమ్ముడు మల్లేశం 23rd వాచ్ డాగ్. ఇట్స్ ఫైటింగ్ టైప్ గేస్ ఇది 23 లెవెల్ అంట. ఏముందిలే ఇక వెళ్ళిపోదాం. దాంతో కనీసం ఫైట్ కూడా చేయలేము మనం. స్టోన్ ఉంది ఎస్. ఏయ్ ఏందిరా ఇది ఎంత ఉందే, మనకు అంత రిస్క్ వద్దు. జాంబీస్ ఉంటాయి కదా, వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోదాం అగేస్. సరే అవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినాయి కాబట్టి ఫటాఫట్కి వెళ్ళి కొంచెం స్టోన్ టూల్స్ కోల్ కలెక్ట్ చేసుకొని వచ్చేస్తా. ఓకే. ఓ గైస్ నేనైతే అంటే మైనింగ్ చేసిన ఇక్కడ ఇది మ్యాప్లో కనబడ్డది. ఉరుక్కుంటూ వచ్చిన ఏందని ఫస్ట్ స్టార్టేజ్. ఇది ఎక్కడ మ్యాజిక్ ప్రోనే కాలే ఒక్కటి కూడా. అద్దులో నువ్వు బయటకు వెళ్ళి కనీసం ఒక్కటి కూడా కాలేదు గేస్. ఇది అంటే ఏ ఫోటో అంటే ఏ యాప్ ఎక్కడ తెలుసుకుందాం అంటే ముంగట్ లావా ఉంది. ఓ మై గాడ్. ఇంకేమైనా చెట్లు ఉన్నాయా? ఈ బెర్రీస్ గేస్. ఇవి ఏం కాలేదు. మ్యాప్లో అరే ఇంక చెట్టు. ఓకే ఓకే అది నన్ను నెట్ అంటే అడ్డం వచ్చింది అనుకున్నాంటే దాన్ని కదులుకుంటే వెళ్ళలేకపోయినా గీస్. అయ్యో ఏంది గేసి ఇది, ఒక్క చెట్టు దొరికింది అదేమో సక్క అసలు కాయనే కాలే. అన్ని పిందెలో ఉన్నాడు. ఓ మొత్తం స్టోన్ ఏజ్. ఇక్కడ ఎంత స్టోన్ పెట్టుకొని మనం ఇప్పటిదాకా గూతులో పోయిన అదేంటి గుహలో పోయిన. నేను ఇప్పుడే గమనించిన కేసు మ్యాప్లో రెడ్ కలర్ ఏంటిదా అనుకున్నా. ఇది ఒకటి ఇవి థింగ్స్ ఉంటాయి కదా కింద పడ్డాయి, అవి మనకి రెడ్ కలర్లో చూపిస్తుంటాడు. నేను ఇంకేదో ఫైర్ టైప్ ఏ టైప్ పోకెమాన్స్ అనుకున్నా. ఇంత కోల్ ఉంది. కోల్ ఎక్కువ అవసరం లేదు ఇందులో. ఏదైనా ఫుడ్ కోసం కాల్వడానికి అంటే మనకు మ్యాక్సిమం కావాల్సింది ఇంగట్స్ అంటే మెటల్స్. వాటితోనే మనం పోకే బాల్స్ చేసుకోవాలి. నాకైతే ఇప్పటివరకు ఒక్కటి దొరకలే. ఐరన్ కాపరు ఎవడరాను సీడ్ ఒక్క నిమిషం పైన. అదేదో ఉంటుంది పోకేమాన్, అది పైన గర్లా ఉంది పోకేమాన్. ఒకటే దెబ్బ ఇస్తాను. లెవెల్ 4 అయిపోయింది. రే ఆగ్రా. దీని పేరేంది? జూబ్యాట్. ఓ సారీ. అద్దా సరే అది. అరే కాపర్ కూడా అవసరమే గేస్. ఏదో ఒకటి బ్రేక్. ఇందులో ఇది ఇంత ఉంది. కొంచెం సెట్టింగ్స్ అలవాటు కావాలి. పాత సెట్టింగ్స్ అయితే మన మొబైల్ సెట్టింగ్స్ లానే అనిపించినాయి, కానీ ఇవి అయితే కొంచెం చేంజ్ చేసినాం కదా ఇందాక, దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయింది. మనం ఇట్లా ఈ స్టోనీ దాంట్లో ఉంటే సరిపోదు, ప్లేన్స్లోకి వెళ్ళాలి. అంటే చెట్లు ఉన్న దగ్గరికి వెళ్ళాలి. ఇటు దిక్కు ఏమైనా ఉందా? ఇటు వెళ్ళిపోదాం. క్రాబీ గొడ్డలు పట్టుకున్నాం. అయ్యో మళ్ళీ నైట్ అవుతుంది. అయినా ఈసారి అవసరం లేదు. ఒక్కటి కనబడ్డది రా అంతే, ఇంకోటి కనబడలేదు మళ్ళీ అప్పటి నుండి. అరే రేర్ చేసిండు అయింది తెడు. లేదు గేష్ నేను ఆడినప్పుడు అయితే
100 బ్లాక్స్కి రెండు రెండు ఉండేది మినిమం. అరే ఈ ఏడుండేరా, ఏదో స్కామ్ అయింది కేసు. దొరికింది ఇప్పుడు వచ్చింది నాకు తెలుసు. ఇప్పుడు మనం కొత్త చంక్లోకి ఎంటర్ అయినట్టు అనిపించింది. షాడోస్ మార్నింగ్ టైం రాని ఇప్పుడు వస్తాయి. యో వచ్చేసాం. ఇది వైట్, యా అంటే కొంచెం కనబడింది లైట్గా. ఇదే గేస్ యాక్టర్. మళ్ళీ తీస్తే మళ్ళీ పిండి అయిపోతుంది, మళ్ళీ పెరగడానికి టైం పడుతుంది. మదర్స్ నేచర్ బంటి, ఇట్ ఈస్ ఎ ఫ్రూట్ ఆఫ్ ఆర్ ఇట్ ఇస్ నట్. బంటి అన్నాను గేస్ ఇందాక. బాంటీ బంటి అని సీడ్ వచ్చింది గేస్. దీన్ని సీడ్ అంటారు. అంటే ఇట్లా ర్యాండంగా వస్తే రేర్గా వాటిని మనం ప్లాంట్ చేసుకోవచ్చు మన ఇంటి దగ్గర. రే ఏంట్రా, నైట్ మనం పడుకోకపోయినా పర్లేదు గేస్. ఇదొకటి. గేస్ ఇది పెరి ఇలాంటి 2 టైప్స్ ఉంటాయి గేస్. కొంచెం జరగవాయి. ఆ చెట్టు ఏంది అలా పడిపోయాను. చెస్ట్ ఉంటుంది ఏంది లోపల. ఇంద్రా ఇది ఇట్లా ఎందుకు ఉందిరా? ఎందుకు వచ్చింది ఇలాంటివి నేను ఎప్పుడు చూడలేదు. అరే ఇంకెంత లోతుకుందిరా అది. అలాంటివి తీసుకుందాం. మళ్ళీ దాని కింద లోయ ఉంటాయి. ఇది అదేదో కొత్తగా వచ్చింది కదా గేస్ అప్డేట్లో. సారీ ఇన్వెంటరీ. అదే ట్రయల్ చాంబర్ గేస్. ట్రయల్ చాంబర్ మర్చిపోయాను గేస్, చాలా రోజులు అయిపోయింది ఇక. అంటే దాన్ని ఫైట్ చేద్దామా దాంతో అద్దులేండి. ఓకే బాల్స్ దాన్ని పట్టుకుందాం అంటే. నికిట్ 9 టైల్స్ అనుకున్నాను నేను. పట్టుకున్నా 18 లెవెల్ అంట. అవసరమా? స్పైడర్ అనుకున్నది. ఏ క్యా హై? ఏవో అత్తని ముందైతే పాడుకుందాం గేస్. వీడియో చాలా లెంతీగా రాబోతుంది. ఎందుకో ఆడినా కూడా ఆడబోతుంది గేస్. చాలా బాగుంది. ఇంకో యాపిల్ కంట్రీ ఎక్కడ ఉందో చూడాలి ఇప్పుడు. ఒక విలేజ్ దొరికితే అందులో లూట్ ఉంటుంది బాగా చీపా. ఒక విలేజ్ ఒక్క విలేజ్ రా. ఎందుకురా ఇట్లా? ఇది ఇంత దరిద్రమైన స్పాన్ వస్తుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లేన్స్కి వచ్చిన మళ్ళా ఇది ఎందుకో మనం వచ్చిన ప్లేస్ లాగే అనిపిస్తుంది గాయ్స్. మళ్ళా అదే అక్కడికి వచ్చినవి. అమ్మా ఇటు వెళ్ళిపోతా. ఈ ట్యాబ్ చాట్. అరే మనం ఎటు సైడ్ వెళ్తున్నాం ఇప్పుడు? ఏం అర్థం కావట్లేదు. ఇదేదో ఉంటుంది గేస్ ఇది. ఆగు. ఇగ్లిపఫ్ నైస్ నేమ్. మిల్కా ఫ్లాఫీ. అది గాల్లో ఎగురుతుందా? పైనకి వచ్చింది. అరే ఏదైతే అదే నిన్ను. ఇది ఎటు సైడ్? ఇది నార్త్కి వెళ్ళిపోతా. క్రాబీ ఉంది కానీ మన దాన్ని ఇది చంపేస్తుంది అది.
దాని లెవెల్ 19 అందులోనే వాటర్ టైప్. కొన్ని ఉంటాయి గైస్, కొన్ని టైప్స్ మీద కొన్నే వాడాలి. అంటే ఇప్పుడు మన దగ్గర వాటర్ ఉండి మా ముంగట ఫైర్ ఉంది అనుకోండి, మనం గెలుస్తాం. అంటే ఎంతైనా వాటర్ ఫైర్ మీద గెలుస్తుంది. ఇది 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 ఏంటిది అత్త? ఇట్స్ ఏ స్టోన్, వాటర్ స్టోన్. అంటే వాటర్ స్టోన్ అంటే కొన్ని పోకెమాన్స్ ఉంటాయి, వాటికి ఇలాంటి స్టోన్ ఎవాల్వ్ అవుతాయి. కొన్ని నార్మల్గా డెవలప్ అయ్యి ఎవాల్వ్ అయితే, కొన్ని అలా ఎవాల్వ్ అవుతాయి. ఏందిరా ఇది? కింద ఐరన్ ఉంది, దానికోసం వచ్చిన నేను. చూసి జాగ్రత్త. ఇది ఒకటేనా? ఎందుకు కామెడీయా అంటే దగ్గరియా? అరే ఏంద్రా ఇది? ఇవి వచ్చినట్టున్నాయి కదా గెస్. ఇంకెప్పుడు వస్తాయి గెస్ అవి? అరే ఒక విలేజ్ని ఇవ్వచ్చు కదరా. అక్కడ ఏదో విలేజ్, అదేంటిది ట్రీ కావచ్చు. పిజ్జి ఆర్ట్ అది పెద్ద అయితే మనం ఎగరచ్చు గేస్ దాన్ని. మన చార్జర్ మీద కూడా ఎగరచ్చు, కాకపోతే చాలా టైం పట్టుద్ది. అరే ఏందిరా ఇది? నాకు అర్థం మళ్ళా అంత తిరిగి ఇడికి వస్తాను. ఏదో ఒకటి కావాలి నాకు ఇప్పుడు, ఏదో ఒకటి దొరకాలి. ఏదో ఒకటి దొరికేదాకా నేను వీడియో ఎడ్ చేయను నేను. అరే అటు వాటర్ ఉన్నారు మొత్తం. అడిగికేదో ఉంది. వచ్చేసినాయి గేస్ బ్యాంబో థింగ్స్. ఏమో నాకు అంత గుర్తులేదు, ఐడియా లేదు. వాటర్ పోకెమాన్స్. యా దిస్ బెర్రీ, ఇది అయినట్టుంది బెర్రీ. ఇంకెప్పుడు అవుతుందిరా నాకు అర్థం కాదు. ఇలా క్లిక్ చేయాలి, బెర్రీ బెర్రీ. అబ్బో వద్దులేండి, తీసుకుంటా ఉంటే అది వెళ్తూనే ఉంటుంది. ఫస్ట్ మనకి విలేజ్ విలేజ్ కావాలి నాకు, విలేజే. అరే కానీ ఇందులో ఆ మోడ్ లేనట్టుంది. హౌజెస్, కాబుల్ మనకు సంబంధించిన హౌజెస్ ఉంటాయి కదా అక్కడక్కడ, స్ట్రక్చర్స్ అలాంటివి లేనట్టున్నాయి ఇందులో. ఉంటే బాగుంటుంది. అరే ఏంట్రా, నాకు ఒక విలేజ్ దొరుకుతా, అందులో లూట్ ఉంటుంది మంచి. నాకు హౌస్ లాగా ఏదో ఒకటి సెట్ చేసుకోవచ్చు. ఐరన్ దొరికింది. రైట్ సైడ్లో పోకెమాన్స్ అయితే బాగా ఉన్నాయి, అక్కడికి వెళ్దాం. బటన్స్ కొంచెం ఇబ్బందిగా ఉంది బటన్స్. ఈ చికెన్సా? నేను ఏదో పోకెమాన్స్ అనుకున్నా. అరే ఏంట్రా ఇది? జంగల్ ఉంది రైట్ సైడ్లో, ఇంకటి కూడా జంగల్. జంగల్ అనుకున్నా కదరా. కింద పడితే ఫసక్. అరే కనీసం ఆఫ్రికన్ ట్రీస్ కూడా కనబడతా లోకేష్. ఇంత దారుణం ఏంటి అసలు? ఇంత దౌర్జన్యానికి దిగజారాలి, ఇంత దారుణమా? ఇది చాలా దారుణం చేసి, చాలా దారుణం, చాలా ఘోరం ఇది. ఇలా చేయడం అసలు పద్ధతి కాదు.
త్రీ డాగ్స్. పాత డాగ్స్ బెస్ట్ కేసు ఇప్పటికన్నా. నాకు ఇప్పటి ఏ నచ్చలే డాగ్స్. కొత్త బెర్రీస్ ఏం రాలే. అరే యార్ కనీసం యాపిల్ కంట్రీ అని దొరకరా. ఏంది అది? ఏం సౌండ్ అది? ఇక్కడ ఏదో పోకేమాన్ ఉంది. హనీబీయా? ఓన్లీ పోకేమాన్సే చూపిస్తే బాగుండు గేసి ఇందులో. అన్ని పెట్స్ అన్ని చూపిస్తాడు. అంటే ఇవి మామూలుగా ఉండేటివి కూడా చూపిస్తాడు. అమ్మా ముంగటేదో దొరికినట్టే ఉంది. ఆప్రికాన్ ఒక్కటి. అబ్బా ఇక్కడ నుంచి కొత్తగా అంటే ఇక్కడ నుంచి ఎక్కువ ఉన్నట్టుండే గేసిగా. మనకి అన్ని మంచి రోజులు వచ్చాయి. పింక్ ఆప్రికాన్ నైస్. చూసారు కదా ఎన్ని రకాల ఆప్రికాన్స్ ఉన్నాయో. వీటితోని బాల్స్ వస్తాయి. వీటిని ఇంకా వేరే వాటిని కలిపితే కూడా బాల్స్ వస్తాయి గైస్. చాలా టైప్స్ ఆఫ్ బాల్స్ ఉంటాయి. అంతేనా? రెండు. ఇది ఒకటి రెండే గైస్. కింద ఇంకొకటి ఉంది. ఇదే కలర్. యో మై ఫేవరెట్ బ్లూ. అరే ఒక్కటి సీడ్ ఇవ్వరా ప్లీజ్ రా. సీడ్ ఇవ్వరా. సీడ్ ఐ వాంట్ సీడ్. సీడ్ 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 ఇవ్వచ్చు కదా గైస్. సీడ్ ఇవ్వడు గైస్. సీడు యా దిస్ వే. పిచ్చియా టోప్ ఎగురుతుంది. మళ్ళా పింక్. అరే బటన్స్ చాలా ఇరిటేట్ చేస్తుంది చాలా. అరే వీటికి సీడ్స్ ఏమి ఇవ్వట్లేడు వీడు. ఐ హర్ట్ గైస్. వీడు ఇవ్వట్లేడు. టెక్స్చర్ షూస్ ఇలా గీస్ ఏ రేంజ్లోనే. బటర్ ఫ్రీ. ఒక్క నిమిషం మనం పోకే బాల్స్ ఏమైనా చేసుకుందామా? రెసార్టెడ్ బాల్, లవ్ బాల్. అబో గోల్డ్ అంట. దీనికి కాపర్. ఫస్ట్ అరే చి 2 వేసుకుందాం అనుకున్నాం, 3 వచ్చినాయి. ఏయ్ ఓరా. ఇవాళకి క్యాంప్ ఇక్కడ వేసేద్దాం. అంతకన్నా ముందు దీంతో ఫైట్ చేద్దాం ప్లీజ్. చంపేద్దాం తిన్నా. అంతలోగా అది కూడా అవుతుంది. ఈ ఫైట్ చేసిన మనం డిఫీట్ అయినా మళ్ళీ పడుకుంటే రికవర్ అయిపోతుంది. జూజుపిరా నువ్వు. నేను త్రో ఏమో చనికిలే. రే లేవురా. తమ్ముడు లేవురా. పడుకోబెట్టేసింది మనల్ని. అది రేసింది. స్క్రాచ్ చేసిరన్న వేసి ప్యారలైజ్ అయిపోయింది అది. అరే మళ్ళీ స్లీప్ వేసినట్టుంది. దాన్ని నేను
ఒకటే దెబ్బ సచ్చుడుకోవాలి. బాగా ఇష్టాలు. అరే ఎస్, ఆల్మోస్ట్ అయిపోయింది. యూ కెన్ డూ ఇట్ రా, నీ వల్ల అవుతుంది. చూడరా వాడు ఎంత చేసినా నీ హెల్త్ దింపలేకపోయింటాడు. 1% దింపలే వాడు. నువ్వు తోపు అసలు. అబ్బా, ఆహా ఆహా ఆహా. గేస్ చార్మెండర్ని నెక్స్ట్ ఎపిసోడ్లో ఎవరు చేద్దాం. నాకు ఇంతటితో చాలు గేస్. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇన్వాల్వ్ చేద్దాం, మంచి మంచి చేద్దాం, చాలా చేద్దాం. సో ఇది గైస్ ఇవాళ వీడియో వచ్చేసి. వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీ కాపుల్మాన్ ఫ్రెండ్కి అయితే, కాపుల్మాన్ ఫ్రెండ్ కాదు, పోకేమాన్ ఫ్రెండ్ అయితే షేర్ చేయండి. అతను కూడా చూసి ఎంజాయ్ చేస్తాడు. ఎంజాయ్. పండుగ గీస్. బాయ్.